ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాయి. ఉదయకాలం యోహాను సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు. వాడు బహుకాలము నుండి ఆ రీతిగా పడి ఉన్నాడని యేసు ఎరిగి స్వస్థపాల్గొడుచున్నామని అతన్ని అడిగాను. అతడు, ఇదిగో కోనేటిలో దించుటకు నాకెవరూ లేరని చెప్పాను. పిల్లల జాతికి నాలుగు ఉదయకాలం ఒక రోగి ఒక కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు బట్టి అదే స్థితిలో ఉన్నాడు. చాలామంది బాగైపోతున్నారు, చాలామందికి సహాయం దొరుకుతుంది. ఎవరొకరు తీసుకెళ్ళి కోనేటిలో ముస్తున్నారు, స్వస్థ వస్తుంది. కానీ వీడికి మాత్రం లేదు. ఇంచుమించు 38 సంవత్సరాలు బట్టి అదే పరిస్థితిలో పడి ఉన్నాడు. గమనించాలి పిల్లలు. అప్పుడు స్వయంగా ప్రభువే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నీకు స్వస్థత కావాలని అడిగినప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, కోనేటిలో దించుటకు నాకు ఎవ్వరూ లేరు, నోబడీ ఈజ్ దేర్. ఏమంటే ఒక విషయం గమనించాలి, ఎవరు లేరా? మనుషులు అన్న తర్వాత ఎవరో ఒకరు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, భార్య, పిల్లలు, అన్నయ్యలు, అన్నదమ్ములు, అక్క చెల్లి ఎంతోమంది ఉండొచ్చు. కానీ అతను అన్న మాట ఏంటంటే, నాకు ఎవరు లేరు, దించుటకు ఎవరు లేరు, సహాయం చేయటానికి ఎవరు లేరు, ఆదుకుంటానికి ఎవరు లేరు. పిల్లరా, ఉదయకాలం యేసు స్వరం ద్వారా చాలాసార్లు మనం అనుకుంటాం, మాకింతమంది బంధువులు ఉన్నారు, మాకింతమంది సహాయం చేస్తారు, ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్పి కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. పిల్లారా, ఒక విషయం గమనించాలి, ఎంతమంది ఉన్నా సహాయం చేయుటకు ఎవరు రారు. వాళ్ళందరూ వస్తారు ఎప్పుడో తెలుసా? సమృద్ధిగా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నువ్వు బాగా ఖర్చు పెడుతున్నప్పుడు, వాళ్ళకి అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు అందరూ నీ చుట్టూ చేరుతారు. నీ దగ్గర లేనప్పుడు, నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు నీకెవరు ఉండరు, కష్టాలు వచ్చినప్పుడు నీకెవరు ఉండరు, అనారోగ్యంతో నువ్వు మంచం మీద పడి మూలుగుతున్నప్పుడు నీకెవరు ఉండరు, రోగంతో పడున్నప్పుడు నీకెవరు ఉండరు, ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఏం చెయ్యాలనే పరిస్థితుల్లో నీకెవరు ఉండరు. పిల్లరా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ వాడు అంటాడు, నాకెవరు లేరు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు, కొన్నింటిలో దించుటికి ఎవరు లేరు, వెళితే స్వస్థ వచ్చేది కానీ తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. ఈ ఉదయకాలం ప్రియులారా గమనించాలి. నిరాశపడుతున్నావా? అయ్యో, నాకు పలకరించేవారు ఎవరు లేరు, నా బాధ అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు లేరు, నా కన్నీరు తుడిచేవాడు ఎవరు లేరని ఒక నిరాశతుంటే ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుడు అని నేనున్నాను అంటున్నాడు. ఆయన స్వయంగా ప్రభు వెళ్ళి పక్కన నిలబడ్డాడు. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడే స్వయంగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం అందరినీ పోగొట్టుకున్నప్పుడు, లేదా అందరిని మనం వదిలేసినప్పుడు, అందరూ దూరం అయిపోయినప్పుడు ఒకరు మాత్రం ఎప్పుడు మనతో ఉంటారు, ఆయనే దేవుడైన యేసుక్రీస్తు. యువతికాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరు లేరని నిరాశపడుతున్నావా? అయ్యో, నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేదు, నేను ఇలాగే కృంగిపోవాలా, ఇలా బాధతో నలిగిపోవాలా, ఈ కష్టంతో ఇలాగ ఉండిపోవాలని ఒకళ్ళు అనుకుంటే, ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నేనున్నాను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన. వాడు అంటాడు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఉన్నారు చాలామంది, కానీ సహాయం చేయడానికి ఎవరు లేరు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరో సహాయం చేయట్లేదని నిరాశతో ఉన్నావు. కంగారు పడవద్దు, నీకు సహాయం చేసేవాడు యేసు ప్రభు. వాడు అంటున్నాడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, నాకు ఎవరు లేరు, అందులో దించడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో నాకు చుట్టూ ఉన్నాడు, ఎవరు సహాయం చేయట్లేదు, నా అన్నదమ్ములు నాకు సహాయం చేయట్లేదు, నా పిల్లలు నాకు సహాయం చేయట్లేదు, వాళ్ళు వీళ్ళు నా సహాయం చేయట్లేదు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఇలాగే ఉండిపోతానని నిరాశపడద్దు. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ప్రభు దిగి వస్తాడు, నీకోసం ప్రభు నీ పక్కన నిలబడతాడు, నీకోసం నీ కన్నీరు తుడుస్తాడు, ఓదారుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నిరాశపడిపోవద్దు, కంగారు పడిపోవద్దు. పిల్లలు గమనించాలి, ఆయన ఎప్పుడు నీతో ఉండేవాడు, నీకు సహాయం చేసి. ఎవరు లేరు అని అనుకున్న సమయంలో నేనున్నానని చెప్పే ప్రభు ఒక ఆయన ఉన్నాడు నీకు తోడుగా. గమనించి ప్రియులారా, వాడు అంటున్నాడు, నాకు ఎవరు లేరయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా అంటున్నాడు. ప్రభు అన్నాడు, అక్కర్లేదు, నేను వచ్చేసాను కదా అంటున్నాడు. ఆయన లేచి పరిపెత్తుకున్నాడు అమ్మనగానే వాడు నడిచి గంతులు వేస్తూ స్తుతిస్తూ మందిరానికి వెళ్ళాడు. పిల్లరా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నిరాశపడిపోయి కృంగిపోయి, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, నేను ఇలాగే ఉంటానా, ఈ ఆర్థికంగా ఇబ్బందులు పోవా, ఈ కష్ట నష్టాలు పోవా, ఎన్నాళ్ళలా కృంగిపోవాలి, ఎన్నాళ్ళు ఈ అప్పులతోని, ఎన్నాళ్ళు ఈ బాధలతోని, ఎన్నాళ్ళు నిందలతోని, ఎన్నాళ్ళు ఈ మాటలతో నేను ఇలాగే ఉంటానా అని నిరాశపడద్దు. ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు అలా ఉంటాడు. ఎన్నోసార్లు నా జీవితంలో
నిరాశ నిస్పృహతో కృంగిపోయాను. ఆ సమయంలో ఏడుస్తూ పాటలు రాసుకున్నాను. కొన్ని పాటలు రాసుకున్నాను. ప్రభు సన్నిధిలో ఏడుస్తూ వేదనతో కొన్ని పాటలు రాసుకున్నాను. ప్రియులారా, ప్రభు నన్ను ఆదరించాడు, ఓదార్చాడు. నేనున్నాను, నిరాశపడొద్దని ప్రభు ధైర్యపరిచాడు. అవును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు సజీవుడైన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆదుకుంటాడు. నువ్వు నిరాశపడొద్దు, కంగారు పడొద్దు. ఆయన వైపు చూడు. యేసుని స్వరం ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఆయనకు సహాయం చేస్తాడు. వాడి దగ్గరికి ప్రభువే స్వయంగా వెళ్ళి బుధమే చేయేసి అన్నాడు. లేక ఇంకా పరిపెత్తుకో. వాడు వెంటనే లేచిపోయాడు. ప్రియులు గమనించాలి, ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లో నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. అయ్యో నా పరిస్థితులకు అయిపోయిందని అనుకోవద్దు, నాకెవరు సహాయం చేయట్లేదని అనుకోవద్దు, నా గురించి ఆలోచించట్లేదని నువ్వు అనుకోవద్దు, ఆర్థికంగా అప్పుల విషయంలో ఎవరు సహాయం చేయాలని అనుకోవద్దు. ప్రియులారా, ఇవన్నీ కూడా నేను అనుభవించాను, అనేక మంది భక్తులు అనుభవించారు. ఈరోజు దేవుడు వారిని నిలబెట్టాడు, నిన్ను నిలబెడతాడు, నీకు సహాయం చేస్తాడు. నీకు మంచి రోజులు వస్తాయి, నీకు ఒకరోజు వస్తుంది. చూడండి, ఈ దగ్గరికి ప్రభు స్వయంగా వెళ్ళి నిలబడ్డాడు. ఆయన సాక్షాత్తు దేవుడే వెళ్ళి పక్కన నిలబడి సహాయం చేస్తానంటున్నాడు. లేచి నడువు అన్నాడు, అంతే, పరిపెత్తుకోమన్నాడు. అద్భుత కార్యం జరిగింది. కొన్ని సంవత్సరాలు బట్టి జరగలేని కార్యం ప్రభు యేసుక్రీస్తు చేశాడు. అవును, నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆయన చేస్తున్నాడు. నిరాశపడక్కర్లా, ధైర్యంగా ఆయన వైపు చూడు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ కృంగుదలతోనూ ఉంటే, వేదంతోనూ ఉంటే, బాధతోనూ ఉంటే, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, నేను నీతో ఉన్నాను. వెంటనే వాడు లేచి నడిచాడు. ఎవరి సహాయం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి వైపు చూడకుండా, కేవలం యేసు, స్వయంగా యేసే వచ్చి సాయం చేశాడు. అటువంటి గొప్ప దేవుడు నీకెందుకు సాయం చేయడు? నిన్నెందుకు ఆదుకోడు? నీ కన్నీరు ఎందుకు తొడ్డు? కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రభు కృపలో వర్ధిల్లుతో ఖచ్చితంగా దేవుడు ఒక మంచి రోజు నీకు ఇస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మని నడిపించింది కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించినాక. గాడ్ బ్లెస్ యు.